డిసెంబర్ 2వ తారీఖు 2024 రోజున ఆర్టీఎఫ్ వాళ్ళు నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో మ్మ్. ఆ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆయన యొక్క ప్రవచనాల గురించి ఆ వ్యూవర్ ఒక ఆయన పోస్ట్ పెడితే దానికి జాన్ క్రిస్టోఫర్ గారు స్పందిస్తూ ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో అంటున్నారు, మీరు ప్రవచనాలు చెప్పారా అని ఆయన మాట్లాడిస్తూ మ్మ్. కేవలం పొలిటికల్ అనాలిసిస్, పొలిటికల్ అబ్జర్వేషన్స్ చేసి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దాన్ని చెప్తే దాన్ని మ్మ్. ఎవరో ఆయన అబద్ధ ప్రవచనాలు చెప్తున్నాడు అని, ఆయన్ని ఏదో అబద్ధ ప్రవచనాలు చేస్తున్నాడని తప్పుడు చిత్రీకరణలు చేసి ప్రసంగాలు కూడా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది జాన్ క్రిస్టోఫర్ గారు. ఆబ్వియస్ గా Yes, sir. అవి అలా ఎడ్వర్డ్ విలియమ్స్ గారి ప్రాఫెసీస్ గురించి, ఆయన అబద్ధ ప్రవచనాల గురించి బయటపెట్టింది మన హితబోధ నెట్వర్క్ నుంచి మీరు కానీ, నేను కానీ, లేదా విద్యాసాగర్ కానీ ఇంకెవరైనా ఒకరిద్దరు చేసి ఉండొచ్చేమో. Yes. సో బహుశా అది మనల్ని ఉద్దేశించి ఆ స్టేట్మెంట్స్ చేస్తుండొచ్చు. ఒకసారి నేను ఆ వీడియో ప్లే చేస్తాను బిబు గారు, ఆ తర్వాత మీరు దాని గురించి స్పందించాలని రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా. బై ద వే విలియమ్స్ గారు, మీ మీద చాలా గొప్ప కామెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ప్రవచనాలు చెప్పాడు, అన్ని అబద్ధాలు చెప్పాడు అని ఒక ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు మీ మీద. అది చూసినప్పుడు మీరు ప్రవచనాలు ఎప్పుడు చెప్పారు సార్? ఏమో సార్ మరి. ఒకవేళ నేను దేవుని వాక్యం తప్పుగా చెప్పానంటే అది బాగానే ఉండేదేమో కొంచెం. అదే 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 అది యా అంటే వీళ్ళకు అర్థం కాదు ఏంటనంటే, సారీ నేను మళ్ళీ డైగ్రెస్ అవుతున్నా, క్షమించండి. అర్థం కాని విషయం ఏంటనంటే, పొలిటికల్ వాతావరణంలో ఇలా జరగబోతుంది అని ఏ కామెంటేటర్ అయినా చెప్తారు. టీవీ9లో చూస్తే మీకు బోల్డ్ అంతమంది చెప్తారు. పొలిటికల్ అబ్జర్వర్స్ అంటారు, పొలిటికల్ అబ్జర్వర్స్ అంటారు, పొలిటికల్ అనలిస్ట్ లేదా పొలిటికల్ అబ్జర్వర్స్. యా ఇవన్నీ ప్రవచనాలుగా తీసుకోవాలా? ఆయన ఇలా మాట్లాడాడు కాబట్టి ప్రవచనం చెప్పాడు, ప్రవచనం నేను ప్రవచనం చెప్తున్నా అని చెప్పాడు. ఎందుకండి ఆ విధంగా ఏమంటారు, చెవులు మూసి నీళ్లు పోస్తారు మనుషుల? బిబు గారు, ఈ Yeah. చెవులు మూసి నీళ్లు పోయడం ఏంటో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి మనమే నిజంగా ఏదో ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని చెవులు తప్పుడు మూసి చిత్రీకరణ చేశామన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? అదే చెవులు మూసి నీళ్ళు పోసింది ఎవరో, ముక్కు మూసి గాలి ఊదింది ఎవరో ఇప్పుడు చూద్దాం మనం. పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీరు ప్రవచనాలు ఎప్పుడు చెప్పారు సార్ అని ఆయన అడుగుతున్నప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా పక్క నుండి ఏమోనండి అని చెప్పి నవ్వుతున్నారు, ఏమీ తెలియనట్టు. ఓకే, తర్వాత నేను వాక్యంలో ఏదైనా తప్పు చెప్పుంటే అది చూపించుండినా బాగుండేది అని అడుగుతున్నారు. సరే, ఆయన కోరికని తప్పకుండా మన్నిద్దాం మనం. ఆయన వాక్యంలో చేసేటటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఖచ్చితంగా బయట పెడదాము. వాక్యం పేరుతో ఆయన ఏవైతే తప్పుడు బోధలు చేస్తా ఉన్నారో వాటిని కూడా ఒక్కొక్కటిగా మనం బయట పెడదాం. ఆయన కోరిక ఎందుకు కాదనాలి మనం కదా, ఖచ్చితంగా ఆయన కోరిక తీరుద్దాం మనం. ఓకే, బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఆర్టీఎఫ్ వాళ్ళు ఒక అబద్ధ ప్రవక్తని మళ్ళీ సమర్థించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆయన చేసినటువంటి అబద్ధ ప్రవచనాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. ఇది కొత్త కాదు వాళ్ళకి. గతంలో రంజిత్ ఓఫిర్ విషయంలో మనం చూసాం, మనం ప్రశ్నించినప్పుడు దాని మీద డిస్కషన్స్ అయ్యాయి. అవి మన హితబోధ వ్యూవర్స్కి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఓకే, సో ఇది రెండవ ప్రయత్నం అనమాట, ఇంకొక అబద్ధ ప్రవక్తని వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం. అంటే బికాస్ ప్రాబ్లీ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ దేర్ అసోసియేట్స్. ఎప్పుడు ఆయన ప్లాట్ఫామ్స్లోనే కనబడతా ఉంటారు, ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్టీఎఫ్ మెంబర్స్. కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తని వెనకేసుకురావడానికి ఆయన చేసిన దాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం జాన్ క్రిస్టోఫర్ గారు చాలా క్లియర్గా చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో ఆ క్రమంలో ఆయన చెప్తుంది ఏంటి అని అంటే, అది ప్రవచనం కాదు, పొలిటికల్ వాతావరణంలో ఆయన చేసినటువంటి ఒక పొలిటికల్ కామెంటేటర్గా ఏంటి అంటే, మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేస్తుంటారు కదా, అలాంటిదేమో బహుశా ఆయన ఉద్దేశం. సో పొలిటికల్ కామెంటేటర్ ఎవరైనా పొలిటికల్ వాతావరణాన్ని అబ్జర్వ్ చేసి ఎలాగైతే అనాలిసిస్ చేస్తాడో అలా చేసినటువంటి స్టేట్మెంట్ని ప్రవచనంగా తప్పుడు చిత్రీకరణలు చేస్తున్నాం మనం అన్నట్టుగా. అంటే ఇప్పుడు అనొచ్చామని, నేను తప్పుడు చిత్రీకరణ అనే పదము అంటే నేను తప్పుగా మీరు మాట్లాడారని నేను అన్నానని, దట్స్ వాట్ ఈ ఎగ్జాక్ట్లీ మీన్స్. అంటే మన చెవులు మూసి నీళ్ళు పోస్తున్నాము అన్నది వాట్ ఈ మీన్స్ బై వాట్ ఎవర్ ఇడియం హీస్ యూజింగ్ ఇస్ దట్ మనం ఏదో మోసం చేస్తున్నాము, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేయని తప్పుని ఆయన పైన ఆరోపిస్తున్నాము, లేదా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కేవలం ఒక పొలిటికల్ అనాలిసిస్ మాత్రమే ఇస్తూ ఉంటే మనం దాన్ని అబద్ధ ప్రవచనంగా, అది జరగలేదు కాబట్టి ఆయన పొలిటికల్ ఎన్వైరన్మెంట్ లో చేసినటువంటి అబ్జర్వేషన్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మనం దాన్ని ఏదో ప్రవచనంగా ఫెయిల్ అయినటువంటి ప్రవచనంగా తప్పుగా చిత్రీకరిస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నారు ఆయన.
ఎస్. సో దట్ అందరికీ తెలుసు హితబోధ వాళ్ళే ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని ఈ పాయింట్ మీద క్వశ్చన్ చేశారు అనేది. ఓకే, సో హితబోధ మినిస్ట్రీ తప్పు చేస్తుంది, తప్పుగా చిత్రీకరిస్తుంది, ఎవరో మనుషుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవానికి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు పాపం అసలు ఏం తప్పు, ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తి అన్నట్టుగా ఒక క్లీన్ చిట్ ఇక్కడ ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం అనమాట. ఇది దాదాపుగా జరిగిపోయి 2 months అయిపోయింది. ఐ డోంట్ నో హౌ ఇట్ ఎస్కేప్డ్ అవర్ నోటీస్ బ్రదర్ యశ్వంత్. ఇట్ వాస్ జస్ట్ బ్రాట్ Yes. మై నోటీస్ యాక్చువల్లీ. ఈ రోజు టైమే నేను ఇది చూడడం జరిగింది అనమాట. ఇట్స్ సమ్ స్లిప్డ్ ఫ్రమ్ అవర్ అబ్జర్వేషన్. సో ఈ రోజన్నా రావడం Yes. సంతోషమే. వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు క్లారిఫై దిస్. సో నిజంగా ఒక Yes. పొలిటికల్ అబ్జర్వేషన్ గా ఆయన చెప్పారా, లేకపోతే దేవుడు నాకు చెప్పాడని ఒక ప్రవక్త చెప్తున్నట్టుగా చెప్పారా అనేది ఆయన మాట్లాడినటువంటి ఆ క్లిప్ ఒకసారి వింటే సరిపోతుంది కదా. అంటే మనం చెప్పడం ఎందుకు, మళ్ళీ ఒకసారి ఆ క్లిప్ Correct. ఇప్పుడు అది విన్న తర్వాత ఇప్పుడు ప్రజలు చూసుకుంటారు వీళ్ళు ఏం జస్టిఫికేషన్ ఇస్తున్నారో, యాక్చువల్లీ ఏ ఫోన్ కాన్వర్సేషన్ ఆధారం చేసుకుని మనం ఆయన ప్రవచనం చెప్పాడు అనేది ప్రజలు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత అవును. మేము ఒకవేళ ఆయన డిఫేమ్ చేస్తున్నట్లయితే నా మీద లీగల్ గా వెళ్ళమనండి, నో ప్రాబ్లం. డిఫమేషన్ సూట్ పెట్టుకోమనండి నా మీద. ఓకే, నేను ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్ళి దీన్ని ప్రూవ్ చేస్తాను. మళ్ళీ సూపర్స్టిషన్స్ మీద, ఫాల్స్ ప్రాఫెసీస్ మీద ఉన్నటువంటి చట్టాలని బలపరచడానికి కూడా వాళ్ళు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ విత్ ఇట్, బట్ లెట్ దెమ్ నాట్ లై. అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ ముందుకు వచ్చి ఇట్లా బ్లేటెంట్లీ అబద్ధాలు ఆడడం మాత్రం వాళ్ళు మానేస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి. సో ఒకసారి మనం ఆ క్లిప్ చూద్దాం, ఆ తర్వాత ఫర్దర్ టాక్ ఆన్ దిస్. ఎస్. 2019లో టెన్స్ 2014లో తెలుసా నాకు తెలియదు. మరి ఎలా చెప్పాను నేను? అది మీరు ఎలా చెప్పారని మీరు చెప్తే మాకు అర్థమైతే సార్. అందుకనే ప్రాపర్టీ అన్నాను నేను, ఖచ్చితంగా చెప్పాను. ఎందుకు వస్తుందో చెప్పాను. ఇంకో మాట కూడా చెప్తున్నాను. 2024 తర్వాత నరేంద్ర మోడీ కనబడదు. ట్రెండ్ని బట్టి చెప్పట్లా. 2024 తర్వాత నరేంద్ర మోడీ కనబడదు. హీ వోంట్ బి సీన్. ఇప్పుడు నువ్వు చెప్తావు ట్రెండ్ అనేది, ఇది ఇప్పుడు ప్రిడిక్షన్ అని చెప్తావా? ఇప్పుడు నేను నెక్స్ట్ పొద్దున వీడియోలో చెప్తాను. నెక్స్ట్ 5 years లో క్రైస్తవానికి చిత్రహింసలు చేస్తాడు. 2024 లో నరేంద్ర మోడీ కనబడ్డాడు. అది కూడా చెప్తాను నేను. దిస్ ఇస్ వాట్ గాడ్ టోల్డ్ మీ. దిస్ ఇస్ వాట్ గాడ్ టోల్డ్ మీ. ఓకే, 10 months లోపల జగన్ మీద అటాక్ ఉంటది. ఇది ప్రిడిక్షన్ కాదు. నువ్వు కావాలంటే చూసుకో. ఇట్స్ ఎ వెరీ క్లియర్ టైమ్ బౌండ్ ప్రొఫెసీ. ఇట్స్ క్లియర్ టైమ్ Prophecy అని ఆయనే చెప్తున్నాడు. ప్రాఫెసీ అని ఆయనే పిలుస్తున్నారు. గాడ్ టోల్డ్ మీ. ఎస్, ఆయనే అంటున్నారు గాడ్ టోల్డ్ మీ అని అంటున్నారు. యా, గాడ్ టోల్డ్ మీ. ఇది అంటే ఇది నాకు పొలిటికల్ ట్రెండ్స్ ని బట్టి తెలుసా అని అడుగుతున్నాడు ఆ మాట్లాడే వ్యక్తిని, దబాయించి అడుగుతున్నాడు. అంటే 2024 లో జరగబోయేది నాకు 2019 ట్రెండ్స్ ని బట్టి నేను చెప్పగలనా, నాకు ఇప్పుడే తెలుసా అప్పటి ట్రెండ్స్ అని అడుగుతున్నాడు. ఎస్. మరి ఎలా చెప్తున్నాను నేను అని అంటే దట్స్ వై ఐ సే గాడ్ టోల్డ్ మీ అని అంటున్నాడు. అందుకే ఇది ప్రాఫెసీ అన్నాను అని అంటున్నాడు. హీ హిమ్సెల్ఫ్ ఇస్ క్లెయిమింగ్ in this audio conversation, in this phone conversation, that it is a prophecy and that God told him. ఇంకా చాలా ఉంది అందులో. అంటే ఎలీషా శపించినట్టుగా శపించమంటావా, నువ్వు పరిశుధాత్మను ప్రశ్నిస్తున్నావు, పరిశుధాత్మకు సారీ చెప్పని చెప్పి సారీ చెప్పించాడు ఆ కుర్రోడి చేత, మాట్లాడినటువంటి వ్యక్తి చేత. ఎలీషా శపించినట్టు శపిస్తే ఎలుగుబంటి వచ్చి తినేసినట్టు ఇతను శపిస్తే ప్రవక్త కాబట్టి అది నెరవేరుతుంది. సో ఏంటి అతను చేసిన ప్రవచనాలు అంటే 2019లో అదేంటి 2020లో వాట్ ఎవర్ టైమ్ దట్ వాస్ వెన్ హీ ప్రొఫెసైడ్ 10 months లో జగన్ మీద అటాక్ ఉంటుంది అని అంటే అది అబద్ధ ప్రవచనం అని అప్పుడే ప్రూవ్ చేశాము, అది నెరవేరలేదని. ఏంటి తర్వాత ఇప్పుడు 2024 తర్వాత నరేంద్ర మోడీ కనిపించాడంట అసలు. అందుకే ఎక్కడ కనిపించట్లేదు, అందరూ వెతుకుతా ఉన్నారు నరేంద్ర మోడీ ఎక్కడ పోయాడని. నేను కూడా ఇప్పుడు దాకా అదే పనిలో ఉండి వచ్చా, నరేంద్ర మోడీ ఎక్కడైనా దొరుకుతాడేమో అని వెతుకుతున్నా, కనబడట్లేదు. 2024 తర్వాత 31st December నుంచి అదే పనిలో ఉన్నా నేను. ఇదేంటి అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనం ఇది. సో ఇట్లాంటివి చేస్తూ వీళ్ళు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తూ నిజాయితీగా ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీకి అవేర్నెస్ క్రియేట్ చేసి బైబిల్ ఇలా ప్రవచించినటువంటి వారు వాళ్ళ ప్రవచనం నెరవేరినప్పుడు వాళ్ళని అబద్ధ ప్రవక్త అని పిలుస్తుంది, వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని బైబిల్ బోధిస్తుంది అని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళని అబద్ధికులుగా చిత్రీకరిస్తూ, వాళ్ళ మీద సటైర్లు వేస్తూ, వాళ్ళ మీద వెటకారంగా మాట్లాడుతూ, జాన్ క్రిస్టోఫర్ గారి వెటకారం టోన్ విన్నారు కదా మీరు. నోరు తెరిస్తే ఆ వెటకారం కంపు, అడుగడుగున అనువున ఆ నవ్వులో, ఆ మాటల్లో, ఆ మాట తీరులో ప్రతి దాంట్లో వెటకారం కనబడతా ఉంటుంది. అది నోరా మోరా
అని డౌట్ వస్తుంది ఒక్కోసారి. చెవులు మూసి నీళ్ళు పోయడం ఏంటది? వాట్ ఈస్ దట్ స్టూపిడ్ ఇడియం దట్ హీ వాంట్స్ టు యూజ్ అగేన్స్ట్ అస్? ఇస్ దట్ అన్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్? వాట్ ఈస్ దట్? ఏంటది ఆయన వాడాలనుకున్నా? అంటే అట్లా మాట్లాడలేమా మనం ఆయన మీద? అంటే ఎందుకు మా మీద అంత కక్ష, ఎందుకు మా మీద అంత కోపం? ఇప్పుడు అంటే ఒక అబద్ధ ప్రవక్తను ఎక్స్పోజ్ చేశాం కాబట్టి నవ్వుకుంటున్నారు మాట్లాడి. దేన్ని చూసి సంబరపడుతున్నారు సార్ మీరు? దేన్ని చూసి సంబరపడుతున్నారు? అంటే మీరు ఒక అబద్ధ ప్రవక్తని చక్కగా సమర్థించామని సంతోషమా? సక్సెస్ఫుల్లీ సమర్థించుకుంటున్నామని? ఆ ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి సిగ్గుండాలి. ఆయన, నాకు ఈ మాటలు రావు బేసికలీ. అంటే ఆయనే ఈ మధ్య కొంతమంది ఎస్సీ సర్టిఫికేట్ వాడుతున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. కడుపుకి అన్నం తింటున్నారా, డాష్ తింటున్నారా అని. డాష్ అని ఎందుకంటున్నానంటే అక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు. అది నేను వాడడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇన్ మై స్పీచ్. కానీ అదే క్వశ్చన్ నేను ఆయన అడగొచ్చు. నువ్వు ప్రవచనం చెప్పి అది బయటకు వచ్చింది కాబట్టి నాకు ఫోన్ చేసి అపాలజైజ్ చేసి ఒరిజినల్లీ దేన్నైతే ప్రాఫెసీగా చిత్రీకరించావో దాన్ని తీసేస్తే నేను దీన్ని పబ్లిక్ చేయకుండా ఉంటానంటే సహకరించకుండా నా చేత మళ్ళీ పబ్లిక్ చేయించి ప్రైవేట్ చేసినటువంటి వీడియోని సహకరించకుండా బికాజ్ యూ ఫెయిల్ టు కోఆపరేట్ విత్ మీ ఏంటి తర్వాత ఇప్పుడు అసలు ఎప్పుడు ప్రవచనం చేశాను నాకు తెలియదంటూ మాట్లాడతావా? కొంచెమైనా నిజాయితీ లేదా మనిషికి? అసలు దేవుని భయం అనేది ఏమీ లేదా? దేవుని వాక్యం అసలు ఇప్పుడు మర్చిపోయాను. దేవుని వాక్యం అసలు దేవుని వాక్యంలో నేనేమైనా తప్పు చెప్తే, వాక్య బోధలో నేనేమైనా తప్పు చేస్తే దాన్ని చూపించమన్నాడు. అసలు నువ్వు చేసినటువంటి వాక్య బోధ వరకు కూడా ఎందుకు వెళ్ళాలి మేము? నువ్వు అబద్ధ ప్రవక్త అని ప్రూవ్ అయిపోయిన తర్వాత బైబిల్ స్టాండర్డ్స్ని బట్టి నువ్వు ఒక అబద్ధ ప్రవక్తవి కాబట్టి ఇంకా నువ్వు వేరే సిద్ధాంతాలు కరెక్ట్గా చెప్తే ఎవరికి కావాలి? అది యువర్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. అయితే ఈ ఆర్టీఎఫ్ వాళ్ళు జనరలీ చేసేది ఏంటంటే అబ్బాయి మేము మిమ్మల్ని నన్ను లేదు వేరే వాళ్ళని అన్నాం అని వేస్తూ ఉంటారు. ఆ వేరే వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు తర్వాత లాస్ట్ వరకు ఇప్పటి వరకు కూడా. మిమ్మల్ని కాదు మేము ఉద్దేశించి మాట్లాడింది అని చెప్తా ఉంటారు. కానీ క్లియర్గా ఈ అంశం మీద భరత్ కొనిదెల హితబోధ మెంబర్ కాదు, ఆ భరత్ కొనిదెల ఒక ఆయన ఈ క్లిప్ వాడుకుని ఏదో స్పందించినట్టున్నారు. అది కాకుండా యశ్వంత్ గారు, మీరు, నేను, సాగర్ మాట్లాడాం దీని గురించి. సో అది ఎవరి గురించి మాట్లాడుతున్నా సరే మమ్మల్ని అనట్లేదు, ఎవరినో అంటున్నారు. మేమే బయట పెట్టాం ఇది. ఓకే, మేము బయటకు తీసుకొచ్చినటువంటి ఇష్యూ ఇది బేసికలీ. దాన్ని మీరు కవరప్ చేసుకోవడానికి ఏమంటున్నారు? కవరప్ చేసుకోవడానికి ఏమంటున్నారు మీరు? ఇది పొలిటికల్ అనాలిసిస్ మాత్రమే అని చెప్తున్నారు. పచ్చి అబద్ధం. అంటే అబద్ధాలు ఆడి ఒక అబద్ధ ప్రవక్తను మోసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మేము ఏదో చెవులు మూసి నీళ్ళు పోసే ప్రయత్నం చేస్తున్నామని అనుకుంటూ మీరు ఒక అబద్ధ ప్రవక్తని భుజాన మోసే పని చేస్తూ ఉన్నారు. మంచి చక్కగా ప్లాట్ఫామ్ ఇచ్చి అతన్ని కూర్చోబెట్టుకొని అతన్ని సమర్థించి ఎలక్వెంట్గా మాట్లాడగలడు కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన అబద్ధ ప్రవక్త అయినా పర్వాలేదు, దాన్ని జస్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. చాలా క్లియర్గా ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏంటి అంటే ఇవన్నీ తెలుసు, అన్ని ఆర్టీఎఫ్ వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళ సర్కిల్స్ లో కూడా ఆ వీడియో అప్పుడు సర్క్యులేట్ అయిందన్న విషయం తెలిసిందే. నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ రోజు కూడా. సో నాకు తెలుసు మిగిలిన మెంబర్స్ కూడా, మిగిలిన ఆర్టీఎఫ్ మెంబర్స్ కూడా అన్ని తెలిసి కూడా ఎవ్వరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఇంకా ఆయనతో అసోసియేట్ అయ్యి కలిసి వర్క్ చేస్తూనే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వీళ్ళు అబద్ధ ప్రవక్తల్ని ఏమన్నారు? బైబిల్ పైన బురద జల్లేటటువంటి వాళ్ళని, బైబిల్ని అటాక్ చేసేటటువంటి వాళ్ళని, అబద్ధపు బోధలు సంఘాల్లోకి తీసుకొచ్చేటోళ్ళని ఏమన్నారు? వాళ్ళని తీసుకొచ్చి మంచి కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి పంపిస్తారు. అదేంటంటే అది క్రైస్తవ ప్రేమ, మనం చేసేదంతా కూడా రిడెంప్టివ్ గా ఉండాలి, తొక్క తోటకూర అని స్టోరీస్ చెప్తారు మనకి. కానీ వీళ్ళు అటాక్ చేసేది ఎవరినంటే ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తారో, ఎవరైతే సంఘంలో వాళ్ళ గురించినటువంటి అవేర్నెస్ తీసుకొస్తారో వాళ్ళని అటాక్ చేస్తారనమాట. వీళ్ళు వాళ్ళని అటాక్ చేస్తారు. ఓకే, అది వాళ్ళు చేసేటటువంటి పని. అంటే దే వాంట్ టు అటాక్. ఇప్పుడు మరియమ్మతో ఒక రాత్రి ఇట్లాంటి దరిద్రమైనటువంటి వీడియోలు చేసినటువంటి వాళ్ళని ఒక ముగ్గురిని, ఒక పందిని, ఒక ఊర పందిని, ఒక పందికొక్కుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు, దరిద్రుల పేర్లు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, మతోన్మాదుల్ని. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో చక్కగా ప్రేమగా క్రైస్తవ ప్రేమ చూపించి మాట్లాడి పంపించారు. కత్తి పద్మారావు గారు బైబిల్ మీద బురద జల్లేటటువంటి మాటలు మాట్లాడితే ఆయనతో గౌరవంగా మాట్లాడి పంపించారు. ఆయన మాట్లాడినటువంటి విషయాలు నేను కౌంటర్ చేయలేదు. ఓకే, రంజిత్ ఓఫిర్ని పిలిచి మినిస్టర్ ఆఫ్ గాడ్ అని, అంటే మూడు సెకండ్లు ఆలోచించి ఆ 3 ముక్కలు అప్రిషియేటివ్గా మాట్లాడి పంపించేసి 3 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు మాకు వివరణ ఇవ్వలేదు మినిస్టర్ ఆఫ్ గాడ్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అనేది జాన్ క్రిస్టోఫర్ గారు. వాళ్ళనేమో అలా పంపిస్తారు. ఎందుకు అంటే అది క్రైస్తవ ప్రేమ, అది
రిడెంప్టివ్గా చేయడం, అంటే దట్ ఈస్ రిడెంప్టివ్ అప్రోచ్. ఓకే, తప్పులో ఉన్న వారి పట్ల రిడెంప్టివ్ అప్రోచ్ చూపించడం క్రైస్తవ ప్రేమలో భాగం అని చెప్తారు మనకి. ఓకే, కానీ నేను రవి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జాన్ క్రిస్టోఫర్ గారు ఏ టోన్లో మాట్లాడారో అందరూ చూశారు. వాళ్ళ తరఫున వాళ్ళే కామెంట్ సెక్షన్లో కింద పెడతా ఉన్నారు, మీరు మాట్లాడకండి, యు ఆర్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ హర్ట్, మీరు మాట్లాడితే సరిగ్గా ఉండదు, ఈ టైంలో సాయి ఉన్నారు కదా ఆయన్ని మాట్లాడనివ్వండి అని చెప్తా ఉన్నారు కింద కామెంట్స్లో. ఎందుకంటే ఆయన ఏ టోన్లో మాట్లాడుతున్నారో, ఎలాంటి టాంట్స్ ఇస్తున్నారో, ఎలాంటి సర్కాజం వాడుతున్నారో, ఎలాంటి మిస్రిప్రజెంటేషన్స్ చేస్తున్నారో అన్నీ కూడా జనాలు చూస్తూ ఉన్నారు. దిస్ ఇస్ వాట్ దే డూ. అంటే కానీ అప్పుడు ఎందుకు అట్లా చేశారు, మాతో ఎందుకు అట్లా బిహేవ్ చేశారు అని అంటే, మేము అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మతోన్మాదులు కావచ్చు, లేకపోతే ఆ అబద్ధ ప్రవక్తలు ఎవరైతే వాళ్ళతో ఉన్నారో వాళ్ళకి లవ్ చూపిస్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ప్రశ్నించారు, వాళ్ళు యేసు ప్రభుని ప్రశ్నించారు, లేకపోతే బైబిల్ మీద బురద చల్లారు కదా. కానీ మేము ఎవరిని ప్రశ్నించాము, మేము ఆర్టీఎస్ని ప్రశ్నించాము కదా. కాబట్టి మా మీద లవ్, మేము ఒకవేళ తప్పుగా మాట్లాడుతుంటే ఆ రిడెంప్టివ్ అప్రోచ్ ఇవేం పనికిరావు అనమాట మా దగ్గర. మమ్మల్ని ఏమో మోసగాళ్ళలాగా మేమేమో తప్పు మాట్లాడుతున్నాం, ఆయన చేయని తప్పు ఆయన పైన ఆరోపించి అబద్ధికుడిగా ఆయన్ని చిత్రీకరిస్తున్నాం అన్నట్టుగా మమ్మల్ని తప్పుడు చిత్రీకరణ చేయడం. ఈ తప్పుడు చిత్రీకరణ చేయడం ఇదేం మొదటిసారి కాదు, ఇది అలవాటైపోయింది జాన్ క్రిస్టోఫర్ గారికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ డిస్కషన్ చూస్తే రవి గారు నేను కూర్చుని సాయి అండ్ జాన్ క్రిస్టోఫర్ గారితో మాట్లాడినటువంటి ఆ డిస్కషన్ మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది క్లియర్. ఇప్పుడు నేను బైబిల్ ఇంటర్ప్రిటేషన్ దగ్గర తప్పు చేయనండి తెలిసి అని ఒక సందర్భంలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటే, అవునవును తెలుసు, అందుకే మిమ్మల్ని కొంతమంది పక్కన పెట్టేశారు కదా మీతో కలిసి పరిచయం చేస్తున్న వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ చేశారు ఇన్ పాసింగ్. ఐ హ్యాడ్ సమ్ ఇష్యూస్ విత్ మై ఆడియోస్ అండ్ వాట్ ఎవర్. ఆ రోజు సరిగా వినలేదు నేను, లేకపోతే ఆ రోజే అయిపోయి ఉండేది దాని గురించినటువంటి క్లారిఫికేషన్. ఓకే, కానీ దాన్ని నేను అది తర్వాత నోటీస్ చేశాను, ఆయన అట్లాంటి ఒక స్నైడ్ పాసింగ్ రిమార్క్ చేశాడు అనేది. ఓకే, బట్ ద పాయింట్ ఇస్ అప్పుడు అసలు నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు నన్ను? ఇంటర్ప్రిటేషన్ ఇష్యూ ఉంది కాబట్టి కాదు నా దగ్గర. ఈ అబద్ధ ప్రవక్తని నేను క్వశ్చన్ చేశాను కదా 2020లో, అప్పటి నుంచే ఇష్యూ స్టార్ట్ అయింది యాక్చువల్లీ వాళ్ళతో నాకు. ఎందుకంటే అందులో ఎవరైతే నన్ను పక్కన పెట్టాడో ఇతని ఫ్యాన్ అనమాట బేసికలీ. ఎవరితో అయితే నేను 10 ఏళ్ళు కలిసి పరిచయం చేశాను, డాక్టర్నల్ డిఫరెన్సెస్ ఉంటూ కూడా అప్పుడు కూడా నేను క్యాల్వినిస్ట్ నేను తెలుసు. ఇష్టులు అని ఇప్పుడు దుమ్మెత్తిపోవడం స్టార్ట్ చేశారు కదా 2020 నుంచి సోషల్ మీడియాలో. ఒక ఆయన స్టార్ట్ చేయక ముందు నుంచి ఆయనకు తెలుసు నేను క్యాల్వినిస్ట్ అని తెలుసు. కానీ ఎందుకు అప్పుడు స్టార్ట్ చేశాడు? అది ఎందుకంటే నేను ఈ అబద్ధ ప్రవక్తని, ఈ ఎడ్వర్డ్ విలియమ్స్ని ఎక్స్పోజ్ చేయడం అప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి. దట్ ఈస్ వాట్ బ్రోక్ మై టైస్ విత్ దెమ్. దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, తర్వాత కూడా కలిసి ఏదో ప్యాచప్ ఏదో జరిగింది, కొంచెం ఏదో ట్రై చేశారు కొంతమంది ఇంటర్వ్యూని అయ్యి, కానీ అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. బక్సింగ్ గారి కాంట్రవర్సీ వచ్చినప్పుడు మొత్తానికి నాకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. దే వర్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ వేర్ దే కెన్ ఫైండ్ దెమ్సెల్వ్స్ సీమ్ మోర్ జస్టిఫైడ్ వెన్ దే టేక్ దట్ స్టాండ్ అగేన్స్ట్ మీ. సో అది చేశారు, దాన్ని ఇక్కడ తప్పుగా చిత్రీకరించాడు ఆయన. మీరు థంబ్నెయిల్స్ ఎందుకు వాడతారు అని ఒక క్వశ్చన్ రేస్ చేశాడు ఆ ప్రోగ్రామ్లో, పీపుల్ రిమెంబర్. నేనేమన్నానంటే నేను చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్ వైపుకి జనాల దృష్టిని ఆకర్షించడం కోసం నేను థంబ్నెయిల్స్ చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా అదే మాటకి కట్టుబడి ఉంటున్నాను నేను థంబ్నెయిల్స్ అందుకే చేస్తాను, బికాస్ పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ ద కంటెంట్ ఐఎమ్ డిస్కసింగ్. అది వాళ్ళు వచ్చి చూడాలి అని అంటే వాళ్ళకి తెలిసి ఉండాలి. కాబట్టి ప్రజల దృష్టిని కంటెంట్ వైపుకి, నేను చేస్తున్నటువంటి సబ్జెక్ట్ వైపుకి ఆకర్షించడానికి నేను థంబ్నెయిల్ చేస్తానని చెప్తే దాన్ని పట్టుకొని ఎలా తప్పుగా చిత్రీకరించాలో అలా చేశాడు. ఆ వీడియోలో చేశాడు. అప్పటికి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. తర్వాత కూడా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ ద్వారా అదే థింగ్ని వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. ఓకే, సో దిస్ ఇస్ హౌ దే వాంట్ టు, అంటే ఈ అన్హెల్దీ కాంపిటీషన్ని వీళ్ళు బయట పెట్టుకుంటూ ఉన్నారు. మనం చేసినటువంటి మంచి పనిని, అంటే సంఘంలో అవేర్నెస్ క్రియేట్ చేసేటటువంటి పని ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని అటాక్ చేస్తూ దొంగల్ని, మతోన్మాదుల్ని, అబద్ధ ప్రవక్తల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వీళ్ళు జస్టిఫై చేసి సంఘంతో వీళ్ళకి సంధి కుదిర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆర్టీఎఫ్ అంటే చాలా రైట్ థియాలజీ కదా వాళ్ళది. కాబట్టి ఇంత రైట్ థియాలజీ చెప్పేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే వీళ్ళంతా రైట్ అయి ఉండాలి అన్నటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసి సంఘంలోకి వీళ్ళని చొరబడేటటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఓకే, సో జనాలు ఆలోచించుకుంటారు వెదర్ దే వాంట్ స్టాండ్ విత్ ద ట్రూత్ ఆర్ వాట్ ఎవర్. ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ క్లియర్గా చూపించాం కదా. అవి కూర్చొని నవ్వుతా ఉన్నారు కొంతమంది. ఈ ఆర్టీఎఫ్ లో కొంతమంది ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు నేను చేసినటువంటి పనితో ఏకీభవించగలిగినప్పుడు నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి చాలా చక్కగా చేశారు, మేము ఏకీభవిస్తున్నామని చెప్పి ప్రోత్సహిస్తారు. కానీ నాతో విభేదిస్తున్నప్పుడు మాత్రం వ్యక్తిగతంగా కాకుండా పబ్లిక్గా ఫేస్బుక్లో పోస్ట్ పెడతారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ తెలుస్తున్నాయి కదా అక్కడ. అంటే బిబు గారితో ఓపెన్గా విభేదించాలి, ఏకీభవించేది ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా చెప్పాలి.
అట్లాంటి గొప్ప నిజాయితీ పరులు ఉన్నటువంటి ఒక మంచి ఫోరం అది. సో అది అట్లాగే కొనసాగాలని కోరుకుందాం మనం. సరే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ప్రోగ్రామ్ టుడే. బట్ మేము చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే, మేము ఎడ్వర్డ్ విలియమ్స్ అంటే నాకేమీ వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు ఆయన. కానీ నేను చాలా మందిని ప్రశ్నించాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా, మన హితబోధ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మందిని ప్రశ్నించాను. ఎలాంటి ఫాల్స్ ప్రాఫెసీస్ చేస్తున్నటువంటి వాళ్ళనైనా సరే, ఎలాంటి కల్టిస్ట్ టీచింగ్స్ తీసుకొస్తున్నటువంటి వాళ్ళనైనా సరే, లేదా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఎవరినైనా సరే నేను క్వశ్చన్ చేస్తూనే వచ్చాను. దట్ విల్ బీ మై మినిస్ట్రీ అంటిల్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్. That will be one of the essential parts of my ministry. That is not the only ministry, but that is an essential part of my ministry, which I will keep doing still. So అది చేస్తున్నప్పుడు అది సత్యమా కాదా అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఓకే, అది అంగీకరించి ఎవరికైనా అది కావాలంటే దే కెన్ బీ బెనిఫిటెడ్ బై దిస్ మినిస్ట్రీ. కానీ కాదు, నన్ను అటాక్ చేస్తున్నటువంటి వాళ్ళే సత్యం చెప్తున్నారు అని నమ్మాలనుకుంటే దే కెన్ టేక్ దేర్ ఓన్ కాల్. బట్ ఇక్కడ ఎవిడెన్స్ ఉంది. ఈ ఇన్స్టెన్స్ని ఒక ఉదాహరణగా తీసుకోండి, ఇక్కడ ఎవిడెన్స్ ఉంది. ఎవరు సత్యం చెప్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. ఐ లీవ్ దిస్ టు గాడ్ ఫర్దర్. లెట్ గాడ్ డీల్ విత్ ఇట్. yes, Vipu garu. Yeah.